ఒకసారి 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మీకు నేను చాలా క్లుప్తంగా అసలుకి ఆ దర్శనం ఏంటో నేను చెప్తాను. జకరియా దగ్గరికి వచ్చి దేవదూత ఏం చూస్తున్నావు అనేటప్పటికీ నేను ఒక దీపస్తంభాన్ని చూస్తున్నాను అన్నాడు. ఆ దీపస్తంభానికి అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి అంటే దానికి 7 బ్రాంచెస్ ఉంటాయి, 7 కొమ్మల్లాగా ఉంటాయి. మధ్యలో ఒక ఉంటుంది, ఇటు 3 ఉంటాయి. నేను ఒక దీపస్తంభాన్ని చూస్తున్నాను అన్నాడు. 7 దీపాలని చూస్తున్నాను అన్నాడు. కానీ ఆ 7 దీపాలు పైన ఒక పాత్ర ఉన్నది, ఒక బౌల్ ఉన్నది. దాంట్లో ఒలివ నూనె ఉన్నది. ఆ పాత్రకి ఉన్నాయంట ఈ 7 దీపాలు. ఈ 7 దీపాలకి ఆ పాత్రలోంచి ఆలివ్ ఆయిల్ చిన్న బంగారపు గొట్టాల్లాగా ఉంటాయి, పైప్స్, ఛానల్స్ అంటారు, వాటిలోంచి వెళ్తున్నాయి. సడన్గా 2 చెట్లను చూశాడు, ఒలివ చెట్లని. పక్కన 2 ఉన్నాయి, ఇటొకటి. 2 ఒలివ చెట్లకి మళ్ళీ 2 సన్న గొట్టాలు ఉన్నాయి, బంగారపు గొట్టాలు, పైప్స్, ఛానల్స్. ఈ 2 ఆ పాత్రలోకి వెళ్తున్నాయి. ఒలివ చెట్టు నుంచి ఆలివ్ ఆయిల్ కంటిన్యూస్గా ఈ బౌల్లోకి పడతా ఉన్నాయి. ఈ పాత్రలో ఉన్న ఈ ఆలివ్ నూనె ఈ చిన్న గోల్డెన్ ఛానల్స్లోంచి ఈ దీపాల్లోకి వెళ్ళి అవి వెలుగుతూ ఉన్నాయి. ఇది దర్శనం. సో నేను ఏం చెప్తున్నాను అంటే, నువ్వు ఊహించింది ఎంత కరెక్టో అనేది నువ్వు కన్ఫర్మేషన్కి రాలేవు. ఎందుకు అంటే దట్ వాజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద విజన్. అంతా నేను ఒక చిన్న విషయం చెప్తానండి. కొంతమంది అక్కడ 49 పైప్స్ ఉన్నాయి అంటారు, కొంతమంది 14 ఉన్నాయి అంటారు, కొంతమంది 7 ఉన్నాయి అంటారు, వాళ్ళు ఊహించిన రీతిలో. ఓకే, పక్కన వాళ్ళు వచ్చేసి ఎన్ని పైప్స్ ఉన్నాయో పైకి వెళ్ళి తెలుసుకుందాం అందాం. పైకి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంత కాంప్లెక్స్, ఇంత కష్టమైన విజన్ని యెహోవా దేవుడు జకరియాకి చూపించాడు. చూపించిన తర్వాత అక్కడ జకరియా చూసి వాట్ ఆర్ దీస్ అన్నాడు. అంటే జకరియా వాట్ ఆర్ దీస్ అంటే ఇదేంటి ప్రభు ఏలినవాడా, ఇదేంటిది అన్నాడు. అంటే అది ఎంత కాంప్లెక్స్గా ఉండుంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఎంత కష్టంగా, ఈ కుడెంట్ డెసిఫర్ ఇట్, ఈ కుడెంట్ అండర్స్టాండ్ ఇట్, ఈ కుడెంట్ డీకోడ్ ఇట్. వాట్ ఆర్ దిస్ అన్నాడు. అప్పుడు జకరియాకి ఏదో బాగా తెలుసు అనుకున్న ఈ దేవదూత, తెలీదా నీకు అన్నాడు. ఇంత సులభంగా ఉన్న ఈ విషయం నీకు తెలీదా? నాకేం తెలియదు ప్రభు అన్నాడు. అప్పుడు దేవదూత, పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఆ విషయాలన్నిటికీ తర్జుమా చేశాడు. ఆమేన్. అది దర్శనం. ఎంతమందికి అర్థమైన దర్శనం? విషయం అద్భుతమైన దర్శనం, పరలోకపు తర్జుమా 2 కలిసి ఈ పాఠ్యభాగంలో మనకి కనిపిస్తుంది. ఇట్స్ అన్ అమేజింగ్, జాగ్రత్తగానండి, ఇట్స్ అన్ అమేజింగ్ విజన్ ఆఫ్ గాడ్. దేవుని అద్భుతమైన దర్శనం. కాబట్టి అది దేవుని దర్శనం కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది దేవుని పని. ఆమేన్. అది దేవుని పని, అది దేవుని దర్శనం. దేవుడు దర్శనం ఇచ్చాడు కాబట్టి దేవుని పని అది. దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఈజ్ అబౌట్ టు డూ సంథింగ్, దట్స్ అ వర్క్ ఆఫ్ గాడ్. ఆల్ రైట్, నాకు ఈరోజు ఇలాగ మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎలాగా అంటే ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్, జకరియా లేపబడ్డాడు. జకరియా వాజ్ మేడ్ టు గెట్ అప్. పక్కన వచ్చి జకరియా లెగల అనండి, లెగల. జకరియా వాజ్ మేడ్ టు గెట్ అప్. హీ వాజ్ అవేకన్డ్ బై ద ఏంజల్. దేవదూత వచ్చి లేపాడు. అప్పుడు జకరియా నిద్రలోంచి లెగిచిన వాళ్ళు ఎలాగ లెగిస్తారో అలాగ లెగిచాను అంటున్నాడు అక్కడ. సో హీ వాజ్ అవేకన్డ్ బై ద ఏంజల్. నార్మల్గా, జాగ్రత్తగానండి, నార్మల్గా 3 రకాలుగా ప్రజలు లెగిస్తారండి. నార్మల్గా 3 రకాలుగా ప్రజలు లెగిస్తారు. నెంబర్ 1,
మొదటి రకం ఏంటి అంటే వాళ్ళు ఎలాగ లెగిస్తారు అంటే పక్కనున్న ప్రజలు లేపుతారు వాళ్ళని. హలో, యూర్ ఆల్ విత్ మీ? పక్కనున్న ప్రజలు, పీపుల్ వేక్ దెమ్ అప్, ఫిజికల్గా అయినా స్పిరిచువల్గా అయినా. ఈరోజు నేను ఫిజికల్ విషయాలు మాట్లాడుతాను, స్పిరిచువల్ విషయాలు మీతో ఆత్మీయ విషయాలు మాట్లాడుతున్నాను. పక్కనున్న ప్రజలు, వాళ్ళతో సంబంధంలో ఉన్న ప్రజలు, ఆ బాంధవ్యంలో ఉన్న ప్రజలు లేపుతారు వీళ్ళని. మనల్ని కూడా, మనం ఎవరితో కనెక్ట్ అయి ఉన్నామో వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది మనల్ని లేపుతారు, మనం లెగిస్తాం. ఎలాగా అంటే స్పెషల్గా, నార్మల్గా ఎలాగ లెగిస్తామంటే చెడు వ్యక్తుల ద్వారా లెగుస్తాం. ఇట్ ఈస్ అ బ్యాడ్, the bad people wakes us up. వీళ్ళతో ఇంకోసారి పెట్టుకోకూడదు. పక్కన లేచాడు అన్నమాట, అనండి, లేచాడు అన్నమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే నార్మల్గా పీపుల్ గెట్ అప్ ఇన్ 3 ways. నెంబర్ 1, ఎలా లేస్తారు? ప్రజలు వాళ్ళని లేపుతారు. చాలామంది అంటారండి ఈ లోకంలో, ఎవరిని నమ్మకూడదండి, ఈ లోకం ఇలా తయారైపోయింది, ఎవరిని నమ్మకూడదంటే నీకేం కలిగింది? కోలుకున్నావు, అయ్యావు, లెగిచావు. సో దిస్ ఇస్ వన్ వే పీపుల్ గెట్ అప్. రెండో విషయం, రెండో రకంగా ప్రజలు ఎలాగ లెగిస్తారు అంటే వాళ్ళే లెగిసిపోతారు. ఎలాగ లెగుస్తారు? ఎలాగ మెలకు కలిగి కళ్ళు తెరిచి జీవితాన్ని జీవించడం ఎలాగ మొదలు పెడతారు అంటే దే గో ఇంటూ సమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతారు. కొన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతారు, మంచి బుక్స్ చదువుతారు. ఆ బుక్స్లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది. ఏదో చదువుతారు, చదివిన తర్వాత వాళ్ళు ఓన్గా చదివిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అయిన తర్వాత దే గెట్ అప్, కరెక్ట్ చదివాను అని వాళ్ళే మేల్కొంటారు. సో దే వేకప్ దెమ్ సెల్వ్స్. చాలాసార్లు మా బైబిల్ కాలేజ్లో చాలామంది దేవుని పరిచర్యకి సమర్పించుకుని బైబిల్ కాలేజెస్కి వస్తూ ఉంటారు. మేము అడుగుతూ ఉండేవాళ్ళు, అరే నువ్వెందుకు వచ్చారా అంటే వాళ్ళు అనేవాళ్ళు, దేవుడు నన్ను పిలిచాడు అందుకే వచ్చాను. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేవాళ్ళు, దేవుడు ఎలాగ పిలిచాడు అంటే వాళ్ళు అంటారు, పిలిచాడు. సరే పిలిచాడు, అర్థం అవుతుంది మాకు, మేము పిలిచాడు, ఎలా పిలిచాడు అని అడిగాను. అంటే వాళ్ళు అంటారు, ఐ ఫెల్ట్ ఇట్. హలో, ఐ ఫెల్ట్ ఇట్. నాకు అనిపించింది అలా, దేవుడు నన్ను పిలిచాడని. వాళ్ళు నిజంగా మంచి రైట్గా మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడతారండి. కొంతమంది ఇంకొకరు ఉంటారండి, వాళ్ళు ఫస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు. అంటే వేరే వాళ్ళు వాళ్ళని లేపినట్టు ఆ కేటగిరీ ఏంటంటే బైబిల్ కాలేజ్కి వచ్చి, నువ్వు బైబిల్ కాలేజ్కి ఎందుకు వచ్చావంటే మై పేరెంట్స్ డెడికేటెడ్ మీ. అంటే వీడిని ఎవరు లేపారు? పేరెంట్స్ లేపారు, పేరెంట్స్ డెడికేట్ చేశారు. అందుకే నేను బైబిల్ కాలేజ్కి, అందుకే దేవుని పరిచర్యకి నేను సమర్పించుకున్నాను. పేరెంట్స్ డెడికేటెడ్ మీ. సో దే బిలాంగ్ టు ఫస్ట్ కేటగిరీ. ఈ ఐ ఫెల్ట్ ఇట్ అన్నవాళ్ళు ఏ కేటగిరీ? సెకండ్ కేటగిరీ. వాళ్ళు లెగిసిపోయారు, లెగిసి మేలుకొని చెయ్యాలి అనుకున్నాను. అందుకే జాగ్రత్తగానండి, చాలా ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను. యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను అన్నాడు శిష్యుల్ని. ఆమేన్. యూ డిడ్ నాట్ చూస్ మీ, హీ డిడ్ నాట్ చూస్ మీ. మీరు నన్ను ఎన్నుకోలేదు, మీరే మేలుకుని, లేకపోతే ఎవరో చెప్పి అబ్బా ఒక మెస్సయ్య వచ్చేసాడు ఆయనకు ఫాలో అయిపోతే 24/7 బిర్యానీయే దొరుకుతుందని రాలా మీరు. నాకు మీరు వచ్చినా వండరు, ఆల్రెడీ ఒకడు ఉన్నాడు లోపల, ఆయన కూడా నేనే ఎన్నుకున్నాను, నా కోసమే నేనే ఎన్నుకున్నాను, ఇవన్నీ నేనే చేశాను అంటున్నాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ హూ ఆర్ చోజన్ అండ్ ద పీపుల్ హూ హ్యావ్ చోజన్ జీసస్ క్రైస్ట్. మూడో రకం ఎలాగ లెగిస్తారు ప్రజలు? ఎలాగ లెగిస్తారు అంటే వారిని పరిస్థితులు లేపుతాయి. హలో, ఫస్ట్ ప్రజలు లేపేస్తారు, లేకపోతే వాళ్ళే లెగిసిపోతారు. మూడో రకమైన ప్రజలు ఎవరంటే పరిస్థితులు లేపుతాయి. ద సిట్యువేషన్స్ వేక్ పీపుల్ అప్. స్పెషల్గా బ్యాడ్ సిట్యువేషన్స్, స్పెషల్లీ ట్రొమాటిక్ సిట్యువేషన్స్, బాధతో నొప్పితో కూడుకున్న కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఎప్పుడైతే ఆ పరిస్థితులను ఎదుర్కొంటామో మేలుకుంటాం.
మేలుకున్న తర్వాత జాగ్రత్తగా గమనించింది. ఒక చిన్న విషయం గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ 3 విషయాలు నీకు నువ్వే మేలుకున్నావా, లేకపోతే నీ పక్కనున్న వాళ్ళు, నీ బాంధవ్యంలో ఉన్న వాళ్ళే నిన్ను లేపేశారా, లేకపోతే పరిస్థితులు నిన్ను లేపినయా? ఈ 3 విషయాలు ఎవరిని గొప్ప చేయవండి. నువ్వు ఏ రకంగా లేచావో నాకు తెలియదు, ఏ రకంగా నువ్వు మేలుకున్నావు ఈరోజు నాకు తెలియదు. If you got up, if you got awakened by yourself, or some people have awakened you, or situations have awakened you, ఈ 3 విషయాల్లో నువ్వు మేలుకున్నావు అంటే అయ్యి నిన్ను గొప్ప చేయు. They will not make you great. ఈరోజు అలాగా మేలుకునే దానికి నువ్వు అలవాటు పడ్డావు అంటే I think you need to stop it. ఇట్స్ నైస్, ఇది మంచిదే, నువ్వు మేలుకుంటూ మంచిదే. ప్రజలు నీకు ఆ అనుభవాలు ఇచ్చి లెచ్చిపోయి ఆ మేలుకునే అనుభవాలు ఇచ్చారనుకో, నైస్, మంచిదే. కానీ అవి నిన్ను గొప్ప చేయు. ఏం చేస్తాయి పాస్టర్ గారు అంటే, నీకు జ్ఞానం ఇవ్వచ్చాయి, నీకు ఒక అనుభవం ఇవ్వచ్చు, అబ్బా ఈ ప్రజలతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నీకు ఆ బుద్ధినిచ్చి ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి రాకుండా చూసుకోవాలి అనేలాగా చేయొచ్చు. బట్ దే విల్ నెవర్ మేక్ యూ గ్రేట్. అవి నీకు సహాయం చేయొచ్చు మళ్ళీ అదే గుంటలో పడకుండా, మళ్ళీ అదే బ్యాడ్ డిసిషన్ తీసుకోకుండా. ఇట్ కెన్ మేక్ యూ వైస్, ఆర్ ఇట్ కెన్ మేక్ యూ టు బి కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయొచ్చు, నీకు జ్ఞానం ఇవ్వచ్చు, మళ్ళీ ఆ విషయాల్లో పడకుండా నీకు సహాయం చేయొచ్చే. కానీ పక్కన వాళ్ళు వచ్చేసి బట్ దే విల్ నాట్ మేక్ యూ గ్రేట్ అనండి. బట్ దే విల్ నాట్ మేక్ యూ గ్రేట్. నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళి కొంచెం చిన్న విషయాన్ని నేను వివరిస్తాను. చాలామందిని నేను పరిచర్యలో చూశానండి. వాళ్ళు ఏదో ఉత్తరేకంగానో లేకపోతే మంచి విషయంలోనో మంచి ఆత్మీయంగా నింపబడిన సంఘాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ మంచి అన్ని విషయాల్లో బాగుంటాయి, కొంచెం ప్రేరేపణ కలిగి భాషల్లో కూడా మాట్లాడతారు, తర్వాత అనుభవం పొందుకుంటాం అనుకుని ప్రయత్నం చేస్తారు. సడన్గా చాలామందిని చూశానండి, అందుకే నేను ఎత్తుకున్నాను ఈ విషయం. సడన్గా వాళ్ళని ఇక్కడ ఉండి సడన్గా ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగిన రోజులు ఉన్నాయి. ఎందుకు మారిపోయారు అంటే, మేము స్వస్థత కొరకు వెళ్ళామండి, నాకు రాలా, అందుకే నేను ఇప్పుడు నమ్మట్లా ఈ అద్భుతాలన్నీ. సో దోస్ డేస్ దోస్ వర్ ద హీలింగ్స్. ఆ రోజుల్లో అవి హీలింగ్స్ లాగా చూసావు, ఆ రోజుల్లో అవి మిరకల్స్ లాగా చూసావు, ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ వరాల్లాగా చూసావు. ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చేస్తావో దే బిగిన్ టు సీ దెమ్ యాజ్ గిమిక్స్. అవి గిమిక్లు అయిపోతాయి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు చేసే అన్ని సర్కస్ అయిపోద్ది. ఇప్పుడు నమ్మకుండా ఏం లేవండి, అలాంటిదేం లేదు, నేను మేలుకున్నాను, అలాంటిదేం లేదు అన్న వాళ్ళని చూశాను నేను. నాకు ఒక చిన్న విషయం, ఒకవేళ నువ్వు అలాగే అంటే, పరిశుద్ధుడైన పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ రోగాన్ని తీసేయి, ఈ ముళ్ళుని తీసేయి అన్నాడు. ఈ ముళ్ళని తీసేయి, ఈ ముళ్ళని తీసేయి, ఈ ముళ్ళని తీసేయి, రోగాన్ని తీసేయి అని ప్రార్థన చేశాడు పరిశుద్ధుడైన పౌలు. కానీ దేవుడు తేలా, ఆ ముళ్ళని తేలా, రోగం తేలా. ఎప్పుడైతే రోగాన్ని తేలదో, దై గ్రేస్ ఇస్ సఫిషియంట్ అంటూ మీ, నీ కృప నాకు చాలు అని ముందుకెళ్ళిపోయాడే. కానీ ఆ రోజుల్లో నేను పట్టుకున్నప్పుడు హ్యాండ్ కర్చీఫ్లు అనాయింట్ అయినాయి, అవన్నీ తప్పు అనలా. హలో, అవన్నీ తప్పండి, అవన్నీ రాంగ్ అండి, అదేదో నేను చిన్న వయసులో చేసేసాను, ఇమ్మెచ్యూరిటీ, నాకు మెచ్యూరిటీ లేదు ఆ రోజుల్లో, అవన్నీ తప్పు, ఇది కరెక్ట్. ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేయకపోతే, ప్రభువా నీ కృప చాలు అని ముందుకెళ్ళిపోండి అన్లా. హి డిడ్ నాట్ సే దట్. నీ అనుభవం వేరే అవ్వచ్చు, వేరే వాళ్ళ అనుభవం వేరే అవ్వచ్చు, వాళ్ళ అనుభవం నీ మీద రుద్దుకోకూడదు. నో, గాడ్ హ్యాస్ అ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ యూ. దేవుడికి ప్రత్యేకమైన ఒక ప్రణాళిక నీ జీవితంలో ఉన్నది. సో వాళ్ళకి జరిగిపోతుంది, నాకు జరగట్లే. ఒక ఆయన వచ్చాడండి నా దగ్గరకు వచ్చి చాలా బాధపడుతున్నాడు. ఏంటి బ్రదర్ అంటే, అవతల వాళ్ళు పడిపోతున్నారండి, అవతల వాళ్ళు పడుతున్నారండి, నేను మాత్రం ఇలాగే నిలబడుతున్నానండి అంటున్నాడు. పక్కన వాళ్ళు వచ్చి, నువ్వు పడాలని ఉన్నదా, నువ్వు పడిపోతేనే ఆత్మీయత? యేసుప్రభు ఎప్పుడు పడలేదే. పడిపోయిన వాళ్ళు ఉన్నారు, యోహాను పడిపోయాడు, ఎజికేలు పడిపోయాడు, ముఖం మీద పడ్డాడు.
సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళాను, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఒకడు అలాగా 2-3 దైవజనులతో ట్రిప్ వేసుకుంటూ వస్తున్నాడు నా దగ్గరికి. ఫస్ట్ దైవజనుడి దగ్గర పడిపోయాడు, మళ్ళీ లేస్తే 2వ దైవజనుడి దగ్గర పడిపోయాడు, 3వ దైవజనుడు నా పక్కన ట్రాన్స్లేటర్. మీరు పట్టించుకోకండి అండి, ఆడు ఎప్పుడు అంతేనండి, ఎవ్రీ సండే పడిపోతాడండి. ఐఎమ్ నాట్ సెయింగ్ స్లేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నో. ఒక్కసారి అండి నేను నిజంగా ఓపెన్గా ఒక విషయం అడుగుతానండి. ఈ పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన పడిపోవాలని పడిపోయావా, లేకపోతే ఆత్మ తాకిద్ ద్వారా పడిపోయావా అని అడగండి. One day everybody have to stand before the Lord. Everything will come under count. Everything will come under count. The Lord will ask. దేవుడు అడుగుతాడు, దేవుడు తప్పకుండా అడుగుతాడు. దానికి భయపడాలండి, దానికి భయపడాలి. ఒక్కరోజు యేసు ప్రభు ఎదురుగుండా నేను నిలబడాలి, దానికి మనం రెడీ అవ్వాలి, ఈ విషయాల గురించి కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లిసన్ కేర్ఫుల్లీ. maybe it worked for you, maybe it did not work for you, but don't apply that to God. లేకపోతే నువ్వు నిజమైన విశ్వాసాన్ని నువ్వు అనుభవించలేదేమో, అక్కడ అద్భుతం రాలేదు అంటే నిజమైన విశ్వాసంలో నడవలేదేమో, అసలుకి విశ్వాసం అంటేనే తెలియలేదేమో నీకు, అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది నీకు తెలియదు, ఆ జ్ఞానం రాలేదేమో, అందుకే అది నీకు జరగలేదేమో. యూ షుడ్ నో దీస్ థింగ్స్. సో సిట్యువేషన్స్ వేక్ పీపుల్, దే చేంజ్. కానీ ఈ చేంజెస్ నేను జాగ్రత్తగానండి, నువ్వే మేల్కొన్నావు అంటే, లేకపోతే ప్రజలు నిన్ను మేల్కొనేలాగా చేశారు అంటే, లేకపోతే పరిస్థితులు నీకు మేల్కొనేలాగా చేసినాయి అంటే, those 3 waking up will not make you great. అవి ఏం చేస్తాయి, నీకు అనుభవం ఇస్తాయి. ఏం చేస్తాయి, నీకు మళ్ళీ పడకుండా చేస్తాయి. ఏం చేస్తాయి, నీకు జ్ఞానం ఇస్తాయి. ఏం చేస్తాయి అంటే నువ్వు భద్రతగా జాగ్రత్తగా మంచి డిసిషన్స్ చేసుకునేలాగా చేస్తాయి మళ్ళీ, ఎందుకంటే అవన్నీ అనుభవాలు. బట్ దెన్ దేర్ ఇస్ వన్ వే టు గెట్ అప్. ఒక మార్గం ఉన్నది, ఆ మార్గం ద్వారా మనం లెగిచామంటే, మేలుకున్నామంటే, ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ గ్రేట్. తప్పకుండా నిన్ను ఆ గొప్పతనానికి తీసుకెళ్తుంది. అండ్ దట్స్ ద 4th వే. అది 4వ మార్గం ఏంటి అంటే, ఇఫ్ గాడ్ వేక్స్ యు అప్. దేవుని దేవదూత వచ్చి జకరియాని లేపాడు. ఎప్పుడైతే దేవుని దేవదూత, పరలోకపు దేవదూత, పరలోకం లేకపోతే దేవుడు నిన్ను మేలుకునేలాగా చేస్తాడో, దేవుడు నిన్ను మేలుకునేలాగా చేశాడు కాబట్టి ఆ విషయం ద్వారానే గొప్ప విషయం, గొప్పతనం నీ జీవితంలో తప్పకుండా వస్తుంది. ఆమేన్. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. నువ్వు ఈరోజు నువ్వే మేల్కొన్నావు, నువ్వే చేసేస్తున్నావు, నీ స్వశక్తిలో నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు అంటే, ఇట్ విల్ హ్యావ్ లిమిట్స్. ఏయో కొన్ని లిమిట్స్ ఉంటాయి. బట్ ద హెవెన్, ఇఫ్ ద హెవెన్ వేక్స్ యూ అప్, యూ will not try, you will not struggle, it will happen because God waked you up. Amen. ఎంతమందికి బాగా కష్టపడుతున్నారు అని చేతుల్లో కష్టపడతాం అంటే, ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేస్తానే ఉన్నా, పక్కన అంటే నువ్వే లేచావన్నమాట. నువ్వే లేచా, లేకపోతే ప్రజలు లేపారు, లేకపోతే పరిస్థితులు లేపేసి బాగా కష్టపడుతాను. బట్ ఇఫ్ వన్స్ ఆ దేవుని దేవదూత నీ జీవితంలోకి వచ్చి, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా గమనించింది, ప్రభు నిన్ను మేల్కొనేలాగా చేస్తే ఎందుకు నీ జీవితంలో ఆ గొప్పతనాన్ని నువ్వు పొందుకోగలవని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ ఉద్దేశం లేకుండా ఆయన నిన్ను లేపడం. దేర్ విల్ బి ఎ పర్పస్. ఆమేన్. అందుకేనండి చాలా తక్కువగా దేవుని బెడ్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. చాలా తక్కువ మంది. చాలామంది క్రైస్తవులు ఎప్పుడు ఆ స్ట్రగుల్స్లో ఉంటారు. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చింది, పాస్టర్ గారు దేవుడు నన్ను ఎలాగే ఎన్నుకుంటాడంటే, అది నా చేతిలో లేదు.
ఎన్నుకుంటాం అనేది దేవుని చేతిలో ఉన్నది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అది నా చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉన్నది. ఈరోజు దేవుడు నువ్వు ఏమీ చేయకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. మంది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు దానికి ఏమీ చేయలేదు. బట్ హీ చోస్ యూ. ఇట్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. నన్ను ఎన్నుకోవాలి, ఎన్నుకుంటానికి నేను ఏం చేయాలి? పక్కన ఏం చేస్తే ఏం వస్తుంది చెప్పండి అనండి. ఏమొస్తుంది? ఏం చేయగలవు? దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే ఏం చేయగలవు? నీ హృదయానికి నన్ను మాట్లాడుతున్నాను. నువ్వు ఏం చేస్తే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడండి? ఐ డోంట్ నో. ఒకరోజు దావీదు, ఐ డోంట్ నో వై హీ చోస్ మీ. ఆమోస్ ఏమంటున్నాడంటే, ఐ am not a prophet, neither a son of a prophet. నేను ప్రవర్తన కాదు, ప్రవర్త కుమారుణ్ణి కూడా కాదు. సిగమార్ చెట్టు కింద పడిపోయి ఆ ఫ్రూట్స్ని ఎత్తుకొని బాస్కెట్లో వేసి బిజినెస్ చేసుకుంటా ఉన్నాను. మార్కెట్లకి తీసుకెళ్తున్నాను, మార్నింగ్ పొలాలకి వెళ్తున్నాను, ఆ సిగమార్ ఫ్రూట్స్ బాస్కెట్లో పెట్టుకొని మార్కెట్లో తీసుకుని అమ్ముకుంటున్నాను. అది నా బిజినెస్. ఐఎమ్ నాట్ ఎ ప్రాఫిట్. నేను ప్రవర్తన కాదు, ప్రవర్త కుమారుణ్ణి కాదు. బట్ గాడ్ టుక్ మీ అవుట్ ఆఫ్ దట్ అంటాడు. అండ్ దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ బికమ్ ఎ ప్రాఫిట్. అలాంటి పికప్ చేసుకున్నాడు దేవుడు. కోపంతో ఇజ్రాయిల్ ప్రజల దగ్గరికి వెళ్ళి స్త్రీలని చూసి ఏమంటున్నాడు? బాషాన్ ఆవుల్లారా, స్త్రీలు ఆవుల్లా కనపడ్డారు. కోపం వచ్చేసి, ఇట్స్ నాట్ ఎ ప్రాఫిట్. ఈజ్ నాట్ ఫైన్గా చక్కగా ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు, రఫ్ మ్యాన్. బట్ గాడ్ పిక్డ్ మీ అప్ అంటున్నాడు. గాడ్ ప్లక్డ్ మీ ఫ్రమ్ దట్ ఫీల్డ్ అండ్ మేడ్ మీ ఎ ప్రాఫిట్ అంటాడు. ఈరోజు నేను ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయలేం. ఆయన ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వా, ప్రైజ్ ద లార్డ్. మీరు నన్ను అడగొచ్చు, కానీ పాస్టర్ గారు భూపునాది మునిపే ఆయన ప్రేమ ఎదురుగుండా మనందరినీ ఎన్నుకున్నాడు కదంటే, ఆయన ఎన్నుకుంటాం వేరే. నేను వేరే కేటగిరీలో మాట్లాడుతున్నాను. ఆ ఎన్నుకుంటాం వేరే. ఆ రక్తంలో నువ్వు కడగబడటం అనేది ఎన్నుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చేశాడు. నేను రక్షణ కంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళి మన జీవితంలో ఉన్న కార్యాలకి ఆయన ఎన్నుకున్నాడా లేదా అనే విషయం చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ స్ట్రగలింగ్, నువ్వు కష్టపడుతున్నావు, కింద మీద పడుతున్నావు, ఏం రావట్లేదు ఏంటి అంటే, ఎందుకు వాళ్ళకి జరిగిపోతుంది, నాకెందుకు జరగట్లా? ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను ఇంకెందుకు వెనకే ఉన్నాను? వాటికి నువ్వు ఎంత జ్ఞానం పెట్టి ఆలోచించి అనాలిసిస్ వేసి గ్రాఫ్లు వేసినా నీకు ఆన్సర్లు రావు. ఎందుకు అంటే ద ఆన్సర్ ఈజ్ ఇన్ గాడ్ చోస్ ఇట్, ఆర్ గాడ్ చోస్ దట్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి ఆయన నిన్ను ఎన్నుకుని ఒక్కసారి నువ్వు మేల్కొనేలాగా చేసిన తర్వాత హీ విల్ గివ్ యూ ఎ మెసేజ్. నీకు ఒక మెసేజ్ని ఇస్తాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, పరలోకం నుంచి వచ్చే ప్రతి వర్తమానం సింబాలికల్గా ఉంటుంది. ప్రతి వర్తమానం సింబాలికల్గా ఉంటుంది. ఏదో ఒక పటాన్ని చూపిస్తాడు, ఒక పిక్చర్ని చూపిస్తాడు, ఒక విషయాన్ని పిక్చరైజ్ చేసి చూపిస్తాడు. నువ్వు దాన్ని డీకోడ్ చేయకపోతే నీకు వర్తమానం రాదు. ఆ మిస్టరీని నీకు అర్థమయ్యేలాగా నువ్వు డీకోడ్ చేసుకో. ఆ కోడ్ని డీకోడ్ చేసుకోకపోతే, నీకు అర్థమయ్యేలాగా నువ్వు తర్జుమా చేసుకోకపోతే దేవుని వర్తమానం నీ జీవితంలో అర్థం కాదు. సో లిసన్ కేర్ఫుల్లీ. చాలామంది, ప్రభు అండి అసలుకి ఏంటో స్పందించట్లేదు అంటే నువ్వు ఒక పెద్ద భ్రమలో ఉన్నావు. ఏంటి అంటే, దేవుడు నిన్ను నాయనా డాక్టర్ కాదు బాబు, ఇంజనీర్ అవ్వు అని చెప్పాలని ఎదురు చూస్తున్నావు. అలాగ చెప్పాలని కోరుకుంటున్నావు. చాలామంది ప్రాంతం, ప్రభా నీ చిత్తం ఏంటి ప్రభా అంటే, ఆయన చిత్తం ఎప్పుడో బయలుపరిచేశాడు. నీకు ఎప్పుడో వచ్చింది, ఇయో పట్టం వచ్చింది, ఏదో పిక్చర్స్ వచ్చినాయి, నీకు ఇంకా అర్థం అవ్వలేదు. ఆయన అంటే, నేను ఎప్పుడో వర్తమానాన్ని పంపించేశాను నాయన. వర్తమానం పంపించావా? నాకేం అర్థం అవ్వలేదు కదా. అందుకే యేసుప్రభు దగ్గర కూడా వచ్చే శిష్యులు, లార్డ్ ఎందుకు ప్రభా నువ్వు ఎప్పుడు ఉపమానాలతో మాట్లాడతావు అంటే, ఆయన అని ఉంటాడు, నేను ఉపమానాలనే లోకం నుంచి వచ్చాను నాయన.
I have come from the world of parables. I have come from the world of symbolism. ఆయన మాట్లాడేది అది. You need to understand that. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అందరు ప్రార్థన చేస్తారు. దేవుడు స్పందించాలని ఎంతమంది కోరుకుంటున్నారు? అందరూ కోరుకుంటున్నారు. ఎలాగ స్పందించాలని నేను ఎదురు చూస్తున్నావు? అక్కడ పోయావు. సో టుడే లెట్స్ డీకోడ్ ద విజన్స్. ఈ విజన్స్ని, దర్శనాల్ని ఎలాగ డీకోడ్ చేయాలి? లేకపోతే దేవుడు మాట్లాడే మనకి ఏం అర్థం అవ్వవు. విల్ నాట్ అండర్స్టాండ్. ప్రభు నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? ప్రభు నువ్వు ఎప్పుడో మాట్లాడేశాడు. సో హీ స్పీక్స్, మాట్లాడతాడు, కానీ యూ నీడ్ టు డీకోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగానండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు అండి మనకి డ్రీమ్స్ వస్తాయి, విజన్స్ వస్తాయి, దర్శనాలు వస్తాయి, డ్రీమ్స్ వస్తాయి, స్వప్నాలు వస్తాయి, కళలు వస్తాయి. ఈ కళల్లో చాలాసార్లు కళలు కొంతమంది ఉంటారండి, ప్రతి కళ తర్జుమా చేసేస్తారు. I tell you, all dreams are not from God. 90% of your dreams comes from your whole day work, that week's thoughts, అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. ఓకే, కానీ ఒకరోజు నువ్వు చూస్తావు, అది అవుట్ ఆఫ్ వే ఉంటుంది, ఎప్పుడు చూడండి ఒకటి వస్తుంది. నువ్వు అలాగ థిక్ క్లౌడ్స్, మేఘం, నేను జస్ట్ ఊహిస్తున్నాను, ఓకే, థిక్ బ్లాక్ క్లౌడ్స్లోంచి అలాగా ఆ థిక్ క్లౌడ్ నువ్వు చూస్తున్నావు. అంటే ఆ థిక్ క్లౌడ్లో నువ్వు ఉన్నావు కానీ నువ్వు కనపడతలేదు. అలాగ వెళ్ళిన తర్వాత పెద్ద భవనం ఎదురుగుండా ఆగిపోద్ది. నువ్వు అలాగా కింద దిగుతావు. ఎలా దిగ్గానే ఆ పెద్ద భవనం డోర్ దగ్గర వెళ్ళిపోదాం అనేటప్పటికి పెద్ద అనకొండ ఉంటుంది, పెద్ద పాము ఉంటుంది, అంత బారుగా ఉంటుంది. ఇలా చూసి భయపడిపోతాం. నిద్రలో కూడా భయం వేసిపోతుంది. రియాలిటీగా ఉంటుంది, నిజంగా రియల్గా ఉంటుంది. అంత పెద్ద పాము అని నిన్ను మింగేయటానికి వచ్చేటప్పటికి ఎలా చూసేటప్పటికి పెద్ద కత్తి ఉంటుంది, పెద్ద కట్క ఉంటుంది. ఆ కట్కని తీస్తే సగా అంటే 3 ముక్కలే ఏర్పడిపోద్ది. అంత రక్తమే, అంత రక్తం అయ్యేటప్పటికి మమ్మీ వచ్చి లేకట సో లెగ్సిన తర్వాత, ఏంటప్పా ఈ పాము, ఎంత పెద్ద పాము, ఏంటప్పా ఈ కట్కం, ఏంటి విచిత్రంగా ఉన్నది, మేఘాల్లోంచి రావటం ఏంటి, పెద్ద మ్యాన్షన్ చాలా బాగున్నది, కానీ ఆ మ్యాన్షన్ ద్వారంలోకి వెళ్ళటానికి పెద్ద పాము ఏంటి అనేటప్పటికి ద బైబిల్ కెన్ డీకోడ్ ఇట్. ద సర్పెంట్ ఈస్ ద డెవిల్, the sword is the word of God, the door is the way, the mansion is the heaven అని నీకు తెలుస్తుంది. యూ కెన్ డీకోడ్ ఇట్. అప్పుడు నీకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఇప్పుడు రైట్ నౌ ప్రభు ఏదో చెప్పబోతున్నాడు అనమాట. ఏంటి అంటే, నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితి రాబోతుంది, ఎవడో ఒక శత్రువులాగా రాబోతున్నాడు. ఆ శత్రువుని నువ్వు దేవుని వాక్యం ద్వారానే జయించగలవు అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఆల్రైట్, నేను ఇప్పుడు చెప్పింది చాలా సులభం అండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. కానీ కొంతమంది చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, సార్ పాస్టర్ గారు ఏంటంటే ఒక స్వప్నం చూసాను, కళ ఏం చెప్పండి, పెద్ద సర్పం అంటే. అప్పుడు ఆ అపవాదం అనమాట అనుకున్నాను నేను. ఆ సర్పానికి చాలా పెద్ద రెక్కలు ఉన్నాయండి. ఇదేం కదా అనుకున్నా, చాలా పెద్ద రెక్కలు. ఆ సర్పంతో అలా వచ్చి నా దగ్గరికి వచ్చి జీసస్ ఈజ్ ద లార్డ్ అన్నారు. దీన్ని కాంప్లికేషన్స్ అంటారు. జీసస్ ఈజ్ ద లార్డా, డెవిలా, రెక్కలా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ బ్రదర్ అండి. స్ట్రైట్గా నిలబడి ఉన్నది అది సర్పం, క్రాల్ అవట్లేదు. రెక్కలు ఎన్ని రెక్కలు? 4 6 తెలీదండి. అప్పుడు నేను చెప్పాను ఏంటి అంటే, ద వన్ హూ యూ హ్యావ్ సీన్ ఈజ్ అన్ ఏంజల్. ఆ ఏంజల్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఏంజల్, దట్ ఏంజల్ ఈజ్ సెరాఫిమ్. సెరాఫ్ నుంచి వచ్చింది సర్పెంట్. జాగ్రత్తగా గమనించండి, సర్పెంట్ అనే మాట సెరాఫ్ నుంచి వచ్చింది. ఈ సెరాఫ్ ఒకనప్పుడు ఈజ్ అన్ ఏంజల్, కానీ ఆ సెరాఫ్ నుంచి వచ్చింది సర్పెంట్. ఆ సర్పెంట్ ఇప్పుడు స్నేక్గా మారింది. అది డెవిల్గా మనం సింబాలికల్గా చూస్తున్నాం. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, కాంప్లికేషన్స్ ఉంటాయి. సో పాస్టర్ గారు ఎంత కష్టపడాలి అంటే, కష్టపడాలి అనేది పక్కన పెట్టండి. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడి అనుకోకూడదు.
God is speaking to you, so you need to decode it. Amen. Praise the Lord. కొన్ని జాగ్రత్తగా అన్ని ఈ బైబిల్లో ఉన్నాయన్ని సింబాలికల్గా చాలా విషయాలు ఉన్నాయి. ఈ 4 డైరెక్షన్స్, ఎర్త్లీ 4 డైరెక్షన్స్కి వెళ్ళే విషయాలు 4 నెంబర్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ప్రాబబ్లీ ఇట్ మస్ట్ బి అన్ ఎర్త్లీ నెంబర్, భూమికి చెందింది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 6 నెంబర్ తీసుకోండి. 6 ఇస్ ఏ మ్యాన్స్ నెంబర్, అది మానవుడి నెంబర్. 6 అనేది మానవుడి నెంబర్. 7 తీసుకోండి. 7 ఈజ్ ద కంప్లీషన్, ఈజ్ సంపూర్ణమైన నెంబర్, అది 7 అనే నెంబర్. లేకపోతే 40 నెంబర్ తీసుకోండి. 40 అనే నెంబర్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్, ఒక టెస్టింగ్ పీరియడ్ అని తీసుకోవచ్చు. అలాగే కలర్స్ దగ్గరికి వెళ్తాం. కలర్స్లోకి వెళ్ళేటప్పటికి మోషే టర్బనాకిల్ కలర్స్లో పర్పుల్ వాడమన్నాడు, బ్లూ వాడమన్నాడు, రెడ్ వాడమన్నాడు, దేవుడు వైట్ వాడమన్నాడు. పర్పుల్ ఈజ్ టు ద రాయల్టీ, రాయల్. బ్లూ అనేది హెవెన్కి, రెడ్ అనేది విమోచనకి, వైట్ అనేది రైచియస్నెస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ తీసుకోండి. మెటల్స్ ఎన్నింతో చెప్తున్నానంటే, ఈ రాత్రి మీకు ఏదన్నా సడన్గా గోల్డ్ వచ్చింది అనుకోండి, ఏమర్థం అవుతుంది? గోల్డ్ ఈజ్ కనెక్టెడ్ టు ఇటర్నిటీ, ప్యూరిటీ. ఇట్ విల్ నెవర్ టార్నిష్, అది ఎప్పుడు చెడిపోదు. సిల్వర్ అనేది ఇట్ రిప్రజెంట్స్ రిడెంప్షన్, విమోచన. అలా అంట చాలా. ఇప్పుడే నేను చెప్పాను, పాము అనేది, సర్పెంట్ అనేది లూసిఫర్కి, ల్యాంబ్ అనేది, గొర్రెపిల్ల అనేది మనందరికీ తెలుసు. పాస్ ఓవర్ ల్యాంబ్ ఇస్ టు ది జీసస్ క్రైస్ట్. దెర్ ఆర్ 2 grains, wheat and tares. Wheat ఇట్స్ అ గుడ్, tares అనేది ఫర్ ద బ్యాడ్. ది కింగ్డమ్ ఆఫ్ ద డార్క్నెస్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 రకాలైన జంతువులు ఉన్నాయి. షీప్, గొర్రె, మేక, పంది ఉన్నాయి. మీకు సడన్గా 4 పందులు కనిపించినాయి అనుకోండి, ఇట్ కనెక్ట్స్ టు ఫిల్తీ థింగ్. యు ఆర్ బ్యాక్ స్లైడింగ్ ఆర్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఫిల్తీ థింగ్స్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సింబాలిజమ్స్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ జకరియలో జాగ్రత్తగా గమనించండి. జకరియా లేచి చూసేటప్పటికి అన్ని సింబల్స్, అక్కడ ఒక దీపస్తంభం ఉన్నది, ఆలివ్ ఆయిల్ ఉన్నది, దీపాలు ఉన్నాయి, ఆలివ్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని చూపించి, ఆ సింబాలిజం చూపించి, పటం పిక్చర్స్ రూపంలో ఉన్నాయి. దేవుడు జకరియాకి చూపించి, ఏంటో తెలుసా నీకు అని అడిగాడు. ఎవ్రీ నైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, అందుకే రాత్రి వేళ చూసాను. నువ్వు కూడా రాత్రి వేళ స్వప్నంలో, డ్రీమ్స్లో నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు మెలకుగా ఉంటే ఆయన మాటలేనో. ఇఫ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్ యూ విల్ హ్యావ్ ఓపెన్ ఐ విజన్. ఎందుకంటే మెలకుగా ఉన్నప్పుడు కూడా దేవుని మాట వినే స్థాయిలో ఉన్నావు కాబట్టి నీకు ఓపెన్ ఐ విజన్స్ ఇస్తాడు. నీకు ఎందుకు క్లోజ్డ్ ఐ విజన్స్ వస్తున్నాయి, ఎందుకు డ్రీమ్స్ వస్తున్నాయి అంటే, యూ కెనాట్ కాన్సన్ట్రేట్ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ. మెలకుగా ఉండి అటు తిరుగుతా ఇటు తిరుగుతా, ఆ బిజినెస్లో, ఈ పనిలో, ఆ పనిలో, అందుకే ఓపెన్ ఐ విజన్స్ రావు. ఓపెన్ ఐ విజన్ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే, మెలకుగా ఉన్నప్పుడు కూడా దేవుని వర్తమానం వినే సామర్థ్యత నీలో ఉన్నది కాబట్టి. అందుకే నువ్వు పడుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఎలాగా మాట్లాడు? సింబాలిజమ్స్, సింబాలికల్గా పిక్చర్స్ రూపంలో నీతో మాట్లాడతాడు. ఎప్పుడైతే మాట్లాడతాడు, ఆయన నిన్ను అడిగాడు, జకరియాకి అడిగినట్టు, వాట్ ఆర్ దీస్, ఏంటి తెలుసా జకరియా ఇది అంటే, అప్పుడు జకరియా అన్నాడు, ఏలినవాడా నాకు తెలీదు అంటున్నాడు. నాకు తెలీదు, దీస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ పిక్చర్స్, నాకు తెలీదు అంటున్నాడు. ఎప్పుడైతే నాకు తెలీదు అన్నాడో, జాగ్రత్తగానండి, అక్కడ 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 ఆ విజన్లో ఉన్నదంతా ద కీ, అసలైన తాళం, అసలైన కీ, మూలమైన విషయం ఎక్కడ ఉన్నది అంటే, ఆలివ్ చెట్టుల్లో ఉండే ఉంటుంది, ఆలివ్ ఆయిల్లో ఉండే ఉంటుంది, ఆ ల్యాంప్ స్టాండ్లో ఉండే ఉంటుంది, లేకపోతే ఆ దీపాల్లో ఉండే ఉంటుంది. కానీ అసలైన మూలమైన వర్తమానం ఎక్కడున్నది అంటే ఆ ఛానల్స్లో ఉన్నది, ఆ గోల్డెన్ ఛానల్స్లో, ఆ గోల్డెన్ పైప్స్లో ఉన్నది. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పాత్రలో ఉన్న దగ్గర నుంచి కొన్ని 7 ఛానల్స్ ఉన్నాయి, అలా దీపాలకి వెళ్తున్నాయి. తర్వాత 2 ఛానల్స్, 2 పైప్స్ ఏమో ఆ బౌల్లో పడుతున్నాయి. ఈ 2 పైపులు, ఈ 7 పైప్స్లో ఉన్నది అసలైన తర్జుమంతా అక్కడ ఉన్నది. ఏం పాస్టర్ గారు అసలైందంతా అక్కడ ఎలాగా ఉన్నది అని నువ్వు ఒకసారి గమనిస్తే, ద కీస్ జాగ్రత్తగా, ద కీస్ జకరియా ఇప్పుడు వరకు నువ్వు
నీకు అర్థం కాలేదా అంటానికి దానికి మీనింగ్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు మందిరంలోనే ఉన్నావు కదా, దీపస్తంభాలు చూస్తూనే ఉన్నావు కదా, అందుకే దేవదూత అన్నాడు. అర్థం కావట్లేదా నీకు అన్నాడు. కానీ ఆ మందిరంలో ఉన్న విషయాన్ని ఎత్తుకుంటున్నాడు ఇప్పుడు దేవదూత. ఎత్తుకుని ఏమంటున్నాడు అంటే, మందిరంలో ఉన్న మోషే కాలంలో మందిరంలో ఉన్న దీపస్తంభంలో ఎప్పుడు యాజకులు వెళ్ళి ఆ విక్స్ ఉంటాయి, అంటే ఆ దీపాలకి ఆ ఒత్తుల్ని సరిచేయాలి, టేమ్ చేయాలి, తీసేయాలి, కొత్త వేయాలి, ఆయిల్ వేయాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు ఎలుగుతూ ఉండాలి. అంటే అది యాజకుడి మీద ఆధారపడి ఉన్నది. బట్ నా జకర్యా చెప్తున్నాడు, ఇప్పుడు ఏంటి అంటే, నేను ఆ పరిస్థితి నుంచి నేను మిమ్మల్ని లాగేస్తున్నాను. ఇప్పుడు ప్రజలు చేసే వ్యక్తి కాదు, ప్రజలు చేసే విషయం కాదు, ఇప్పుడు ఈ వెలుగుతా ఉన్నాయి అంటే అది దేవుని పనే అంటాను. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఇది వరకు యాజకుడు వెళ్ళి ఆ ఒత్తుల్ని సరిచేసి, ఒత్తులు పెట్టి, ఆయిల్ వేసి, ఎప్పుడు బయట ఉండి జాగ్రత్తగా విజిలెంట్గా చూస్తూ ఉండాలి. అవి ఆరిపోకూడదు. అది మీ పని. ఇప్పుడు వరకు మీరు చేసింది మీ పని. కానీ ఇప్పుడు నేను చేయబోయే పని ఏంటంటే అది నా పని. ఇట్స్ మై వర్క్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ. అది కంటిన్యూస్గా వస్తానే ఉంటుంది అంటాను. ఇప్పుడు వరకు మీరు ప్రయత్నం చేస్తారు, ఇప్పుడు వరకు మీ పనులై. అందుకే ఈ మందిరం ఇక్కడ ఇలాగ ఆగిపోయింది, పునాదులతో ఆగిపోయింది. ఇప్పుడు వరకు మీ స్వశక్తి అనుకున్నారు, ఇప్పుడు వరకు మీ తెలివి అనుకున్నారు. బట్ నా ఆలివ్ ట్రీస్ చూడు, ఆ ఆలివ్ చెట్లు చూడు, అక్కడి నుంచి ఆ ఛానల్స్ చూడు, అక్కడి నుంచి ఆయిల్ వస్తుంది, ఇక్కడి నుంచి ఆయిల్ వెళ్తుంది, ఆయిల్ వెళ్తాం, అక్కడి నుంచి ఫిల్లింగ్, ఆయిల్ వెళ్తాం, ఇక్కడి నుంచి ఫిల్లింగ్. ఇట్ విల్ నెవర్ బి ఆఫ్. ఇట్స్ మై వర్క్. ఇది నేను చేసే పని అంటేనే ద సింబాలిజం. ఇప్పుడు జాగ్రత్తగానండి, సడన్గా మీరు 2-3 పైపులు చూసారనుకోండి, ఆ పైప్స్లోంచి ఫ్లో అయ్యాయి, ఏమైనా వస్తున్నాయి అనుకోండి. ఈరోజు ఇది నీకు విన్న తర్వాత డీకోడ్ చేసుకుంటూ నీకు చాలా ఈజీ అవుతుంది. యూ కెన్ డీకోడ్ ఇట్. ఇట్స్ అ గోల్డెన్ పైప్. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ హెవెన్లీ సప్లై. ఇట్స్ నాట్ ఎర్త్లీ సప్లై. ఇట్స్ అన్ హెవెన్లీ సప్లై. హెవెన్ నుంచి వస్తుంది. సో యు ఆర్ డీకోడింగ్. ఇక్కడ ఈ చేసిన పని ఏంటంటే, సమరీలో ఆపేశారు వర్క్ని. ఈ స్వశక్తితో ట్రై చేస్తున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. ప్రభు అన్నాడు, ఒకరోజు రాబోతుంది, యు ఆర్ గోయింగ్ టు పాస్ ఫ్రమ్ ద వర్క్ ఆఫ్ మ్యాన్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పక్కనలో వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు పాస్ ఫ్రమ్ ద వర్క్ ఆఫ్ మ్యాన్ టు ద వర్క్ ఆఫ్ గాడ్ అనండి. ఎంతమంది ఇక్కడండి మీ ఓన్ పనుల్లో ఉన్నారు? అదేంటి పాస్టర్ గారు అందరూ మా ఓన్ పనుల్లో ఉన్నామంటే కరెక్టే. కానీ నీ డబ్బులతో, నీ ఎనర్జీతో, నీ ఇన్ఫ్లుయెన్స్తో, నీ తెలివితో ఎంతమంది? ఒకసారి పక్కన ఒకరోజు ఆగిపోద్దానండి, ఒకరోజు ఆగిపోద్ది. నీ ఇష్టం, ఒకరోజు తప్పకుండా అయిపోద్ది. నీ తెలివితో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని ఒకరోజు అయిపోతుంది. తెలివితోనే సంపాదించుకోవాలి, కరెక్టే. కానీ ఆ తెలివి దేవుడి దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే నీ ఓన్ తెలివా అని ఇవన్నీ ఒకరోజు ఆగిపోతాయి. కానీ ప్రభు అంటున్నాడు, ఒక్కసారి ఆ దర్శనాన్ని చూడు, నేను చూపించే దర్శనాన్ని చూడు, నువ్వు చూస్తే నీకు ఒకటి అర్థం అవుతుంది, నీ పని ఇంకా ఆగదు అంటే. ఇది నేను చేసే పని. ఇట్స్ మై వర్క్. ఐ విల్ డూ ఇట్. దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ సప్లై ఫ్రమ్ హెవెన్. వీళ్ళ పనులు ఆగిపోయినాయండి. నేను మళ్ళీ అజ్రాకి వస్తాను, జాగ్రత్త. వీళ్ళ పనులన్నీ ఆగిపోయినాయి. సైరస్ డిగ్రీ కింద వచ్చారు, 50,000 మంది వచ్చారు, ప్రయత్నం చేశారు, ఫౌండేషన్స్ వేశారు, ఆగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. డారియస్ రెండో సంవత్సరం వరకు అయిపోయింది. 16 సంవత్సరాలు ఆగిపోయింది. అప్పుడు లేపాడు జకర్యాని, హగ్గాయిని లేపాడు. వీళ్ళు లెక్సి ఆయన దర్శనాలు చూపిస్తున్నాడు. హే, ఇప్పుడు వరకు మీరు చేశారు ఈ పని, మేము చేస్తున్నాం అనుకున్నారు, కానీ అది కాదు మెసేజ్. దిస్ ఇస్ మై వర్క్. నేను చేస్తాను. ఇప్పుడు నేను చేస్తానని ఒప్పుకోండి, ఆ పని ఎప్పటికీ ఆగిపోదు అంటాడు. ఆమేన్. ఈరోజు ఎంతమందికి ఎన్ని పనులు ఉన్నాయండి? నేను చేస్తున్నానని ముందుకెళ్ళు, రెండో రోజు ఆగిపోద్ది. ఇట్ విల్ నాట్ గో ఫర్ ష్యూర్.
దేవుడు అంటున్నాడు జకరియా దర్శనం ద్వారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన అంటాడు, వాట్ ఆర్ మౌంటైన్స్ బిఫోర్ జెరుబాబెల్. ఓ పర్వతమా, జెరుబాబెల్ ముందు నువ్వు ఎంత. ఎందుకు ఇమీడియట్గా అలాంటి మోడ్లోకి వచ్చాడు దేవుడు అంటే, ఇప్పుడు ఎవరి పని? హిస్ వర్క్. ఎప్పుడైతే అది దేవుని పనో, పక్కన వాళ్ళు వచ్చేసి మౌంటైన్స్ని ఛాలెంజ్ చేయగలవాను. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే దేవుని పనో, ఇది వరకు నువ్వు ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నావు అంటే మౌంటైన్స్ మీద ఉన్న చిన్న పొదల్ని, చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే అది నీ పని. ఎప్పుడైతే దేవుడు ఇది నా పని అని నీకు బలం వస్తుంది, ఎప్పుడైతే నీకు బలం వస్తుందో యూ ఛాలెంజ్ నౌ. వాట్ ఆర్ మౌంటైన్స్ బిఫోర్ జెరుబాబెల్. జెరుబాబెల్ ఎదురుకుండా పర్వతమా, నువ్వు ఏ పార్టీ దానివి? నో, యూ జస్ట్, ఓ మై గాడ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ మౌంటైన్స్ బిఫోర్ జెరుబాబెల్. ఎంతమందికి మౌంటైన్స్ ఉన్నాయి? అందరికి ఉన్నాయి. ఓకే, అందరికి ఉన్నాయి. బట్ వాట్ ఆర్ మౌంటైన్స్ బిఫోర్ జెరుబాబెల్? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, నువ్వు లేచిపోయాను కాను, యూ కెనాట్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఎక్స్ట్రాడినరీ థింగ్ గ్రేట్నెస్ రాదు. ఇప్పుడు ఎవరు లేపారు జకరియాని? దేవుడు లేపాడు కాబట్టి పర్వతానికి సవాల్ చేస్తున్నాడు. గ్రేట్నెస్ ఇస్ కమింగ్ ఇన్ టు హిస్ లైఫ్. పెద్ద విషయం జకరియా దర్శనం ద్వారా జెరుబాబెల్ జీవితంలోకి వచ్చేస్తుంది. గ్రేట్నెస్. ఒకవేళ వీళ్ళే లెక్చర్ ఇందాక మొన్న సైరస్ కింద వీళ్ళే లేచిపోయారు. కమాన్ లెట్స్ గో అని 50,000 మంది దేవుడు ప్రేరేపించాడు. కానీ వీళ్ళు లేచిపోయి కమాన్ చేసేద్దామని వచ్చేసేటప్పటికి ఆ పని మధ్యలో అయిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇది నా పని అనేటప్పటికీ, ఓ పర్వతమా అని సవాల్ చేస్తున్నాడు. ఎక్స్ట్రాడినరీ థింగ్ ఈజ్ మూవింగ్ into the lives of the people. ఒకసారి 9వ వచనం చదువుదాం. జకరియా 4:9. The hands of Zerubbabel. వా, ఇప్పుడు చేసేది ఎవరండి? చాలామంది అంటారు, చాలామంది ఏమనుకుంటారు, దేవుడు చేస్తాడండి, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు అని. వాళ్ళు ఏం చేయరు. మీ అమ్మాయికి అబ్బాయికి వివాహం అయిపోయి ప్రార్థన చేస్తున్నామండి. ఎప్పుడు వివాహం చేస్తాం? దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని బాగా ప్రార్థించాం. మంచిదే, ప్రార్థన చేస్తాం, మంచిదే. 1 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోతుంది. అమ్మాయి అబ్బాయి 30 సంవత్సరాలు వచ్చేస్తాయి, 35 సంవత్సరాలు, పైన బుర్ర మీద ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటారు. God has given you a message a long time back, but you are still praying. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటి జాగ్రత్తగా, ఒక్కసారి దేవుడి ఆ దర్శనంలో నువ్వు డీకోడ్ చేయగానే నెక్స్ట్ నీ ద్వారానే పని చేపిస్తాడు దేవుడు. యూ నీడ్ టు డూ. పక్కన యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ డూ అను. యూ హ్యావ్ టు డూ. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన, ఓకే కరెక్టే ప్రార్థన, కానీ నువ్వు ఇంకా డీకోడ్ చేయలేకపోయావు. You need to do. అందుకని the hands of Zerubbabel have laid the foundation of this house. His hand shall also finish it. దేవుడే కరెక్టే. ఓ God, you need to understand. కొంతమంది ఎప్పుడు వాళ్ళ చూపులన్నీ అలా ఉంటాయి పైన. So the Lord want to put your చూపు to the earth. Come down to earth. It is you who have to work, but it is God who makes you work. ఎంతమందికి కాంబినేషన్ అర్థమవుతుంది? Yes or no? Right. So the hand of the Zerubbabel have laid the foundation of this house. His hand shall also finish it, and thou shalt know that the Lord of the host has sent me unto you. Pakna, you shall start it, anu? Alna wife just you shall finish it. ఎంతమంది మొదలు పెట్టారు? మీరు ముగిచ్చేస్తారు, దేవుడు చేస్తారు. ఇవన్నీ చాలా చాలా ఆత్మీయమైన విషయాలు. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డెసిఫర్, యు నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. కరెక్టే, దేవుడు చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడు? త్రూ యూ. మనందరికీ తెలుసు, ఒక చిన్న స్టోరీ తెలుసు. ఒకడు ఫ్లడ్లో మునిగిపోయాడు. మునిగిపోయి కోపంతో పరలోకానికి వెళ్ళాడు. ఎంతమంది తెలుసు? అందరికి తెలుసు. కోపంతో పరలోకానికి వెళ్ళి దేవుడికి ఆర్గ్యూ చేస్తాడు. నేను మునిగిపోయినప్పుడు, చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు రాలా? ఎందుకు నన్ను రక్షించలా అంటే అప్పుడు ఆయన, బాబు నీ కొరకు నేవీని పంపించాను. బోట్లో వచ్చారు వాళ్ళు, నేను పైకి లాగుతారు, దేవుడే కావాలి, దేవుడే లేపాలన్నావు. తర్వాత ఎయిర్ ఫోర్స్ని పంపించాను ఆయన. పైనుంచి హెలికాప్టర్స్ వచ్చి రోప్ వేస్తే పట్టుకోలేదు దాన్ని, దేవుడే వేయాలి అన్నాడు. కాబట్టి తేలిన ఫలితం ఏంటి? దేవుడు అన్నావు కదా రా అన్నాడు.
ఇట్స్ ట్రూ దట్ గాడ్ డస్, ఇట్స్ ట్రూ. దేవుడు జెరుబాబెల్ దేవుడు చేసిన పనే, కానీ జెరుబాబెల్ ద్వారానే అంటున్నాడు, ద హ్యాండ్స్ ఆఫ్ జెరుబాబెల్ హ్యావ్ లైడ్ ద ఫౌండేషన్స్ అండ్ హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ ఇట్ అండ్ హీ విల్ ఫినిష్ ఇట్, సేడ్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఇది, నేను నీ ద్వారా పని చేపిస్తాను అంట. ఎంతమంది చదువుకుంటున్నారు? చేతుల పైకి. దేవుడు మీ ఎగ్జామ్ రాయడు, గట్టిగా చదువుకో. ఓకే, గట్టిగా చదువు, కష్టపడండి, ఎగ్జామ్ రాయండి, దేవుడు మంచి ఫలితం ఇస్తాడు. ఆమేన్. ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్, ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్. ఆమేన్. కొంతమంది స్పిరిచువల్ పీపుల్ అంటారు, ఆఫీస్కి వెళ్తారు, నేను కాదండి పనులన్నీ దేవుడు చేస్తాడండి. అయితే పక్కన అయితే 30వ తారీఖు దేవుడు వచ్చి ఓకే, మరి అది కూడా ఇవ్వాలి కదా. పనివాడు పని చేసింది ఎవరు నెలంతా, సో ఆయనకే జీతం కదా. సో ఇఫ్ యూ డూ వర్క్ you will have the fruit. If you put your hands to do it, the Lord is the one who will make you to finish it. Amen. Praise the Lord. ఇది చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్. నువ్వే చేస్తున్నావు కానీ నువ్వు చేయట్లా. ఒకవేళ నేనే చేస్తున్నా ఇదంతా నేనే అన్నావు అనుకో, నెబుకద్నెజర్ లాగా నెల వచ్చేటప్పటికి గడ్డి తింటాం. ఎంతమందికి అర్థమవుతుంది? అదేం పాస్టర్ గారు గడ్డి అంటున్నారు? అంతే, గడ్డి తింటా. దాన్ని సమరైజ్ చేశాడు పరిశుద్ధుడైన పౌలు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని ఆగల, త్రూ క్రైస్ట్ జీసస్ అంటాడు. ఆమేన్. ఇదంతా క్రీస్తే చేశాడు. నేనే చేశాను కానీ క్రీస్తే చేశాడు, నేను చేయలే. If you stand on that principle, you will be blessed. Zerubbabel have laid the foundations of this temple. His hands will also complete it. ఇప్పుడు 10వ వచనానికి వద్దాం. 10వ వచనానికి ఈ దర్శనంలో నేను డీకోడ్ చేస్తున్నాను. ఏంటి డీకోడ్ చేస్తాను? హూ హ్యాడ్ డిస్పైజ్ ద డే ఆఫ్ ద స్మాల్ థింగ్స్ ఫర్ దే షల్ రిజాయిస్. వీళ్ళు వచ్చి పని చేస్తున్నారు. ఏ పని చేస్తున్నారు అంటే, పడిపోయిన సొలొమోను మందిరాన్ని. సొలొమోను మందిరం ఎలాగున్నారు? ఓ వండర్ఫుల్ గ్రాండ్ టెంపుల్, చాలా పెద్ద మందిరం, అది చాలా గ్రాండ్ టెంపుల్ పడిపోయింది. ఆ మందిరాన్ని కడతానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకే ఎజ్రాలో జాగ్రత్తగా నేను ఒకసారి, బట్ మెనీ ఆఫ్ ద ప్రీస్ట్, వీళ్ళు కట్టారు, పునాదులు వచ్చినాయి. బట్ మెనీ ఆఫ్ ద ప్రీస్ట్ అండ్ లీవైట్స్, ద చీఫ్స్ ఆఫ్ ద ఫాదర్స్ హూ ఆర్ ఏన్షియంట్ మెన్ దట్ హ్యాడ్ సీన్ ద ఫస్ట్ హౌస్. వీళ్ళందరూ చాలా ముసలి వాళ్ళు, వీళ్ళందరూ ఏ మందిరాన్ని చూశారు? ఫస్ట్ హౌస్, సొలొమోను మందిరాన్ని చూశారు. ఎప్పుడైతే సొలొమోను మందిరాన్ని చూశారో, ఫౌండేషన్స్, వీళ్ళు వేసిన ఫౌండేషన్స్ చూసేటప్పటికి వీళ్ళు గట్టిగా ఏడవటం మొదలు, ఓ మళ్ళీ అయిపోతుంది, పని అయిపోతుంది అని గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. సో ద ఫౌండేషన్స్ వేసినప్పుడు ఈ పెద్దోళ్ళందరూ చూశారు. ఆ పెద్దోళ్ళని హగ్గై ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి తెరుద్దాం. హగ్గై 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. హూ ఈజ్ లెఫ్ట్ అమాంగ్ యూ అంటున్నాడు హగ్గై. జాగ్రత్తగా గమనించి, హగ్గై ఏమంటున్నాడంటే, మీలో ఎంతమంది అండి మిగిలిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ఈ మందిరాన్ని, ముందు మందిరాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. సో కొంతమంది చేతులు ఎత్తుంటారు, మేమే చూసేవాడిని. హూ ఈజ్ లెఫ్ట్ అమాంగ్ యూ దట్ సా దిస్ హౌస్ ఇన్ హర్ ఫస్ట్ గ్లోరీ. సొలొమోను కట్టిన మహిమతో కూడుకున్న మొదటి మందిరం ఎవరు చూశారు? అండ్ హౌ డు యూ సీ ఇట్ నౌ? ఓకే, పునాదులు కట్టేశారు, ఇప్పుడు ఎలాగున్నాయి? ఇప్పుడు సొలొమోన్ మందిరాన్ని చూసుకోండి, ఇప్పుడు ఎలాగున్నాయి అని ఏమన్నాడంటే, హౌ డు యూ సీ ఇట్ నౌ? ఈజ్ ఇట్ నాట్ ఇన్ యువర్ ఐస్ ఇన్ కంపారిజన్ ఆఫ్ ఇట్ యాజ్ నథింగ్? కంపేర్ చేసి చూస్తే సొలొమోను మందిరం ఎక్కడ, మీరు కట్టింది ఎక్కడ? జస్ట్ నథింగ్. సో ఇప్పుడు జకరియా విషయంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, హూ ఈస్ దట్ డిస్పైట్ ద స్మాల్ థింగ్స్, ఈ చిన్న విషయాలు,
ఈ చిన్న విషయాల్లో జాగ్రత్తగా, ఈ చిన్న విషయాలండి చిన్నగా మొదలైనయండి. ఈ చిన్నగా మొదలైంది కొంతమంది ఉంటారండి, జాగ్రత్తగా గమనించారు. కొంతమంది అండి చిన్న విషయాల్లో జోక్యం చేసుకోరు. దేవుడే చేస్తున్నాడు కానీ చిన్నదండి, చిన్న మినిస్ట్రీ అండి, మొదట్లో ఉన్నారండి, పక్కన వాళ్ళు వచ్చా అంటున్నావాను. జకరియా 10th verse, who dares despite the day of the small things. హగ్గయి అన్నాడు, అది కంపేర్ చేసినప్పుడు దిస్ ఇస్ నథింగ్, జస్ట్ నథింగ్. సొలొమోను మందిరం ఎక్కడ, మీరు కట్టింది ఎక్కడ, నథింగ్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెరుబ్బాబెల్తో కలిశారు. ఒక్కడు చిన్న విషయం, నన్ను సొలొమోన్ పిలిస్తే వెళ్తానండి, సొలొమోన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి పిలవండి, ఆ సొలొమోన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్కి ఆ మినిస్ట్రీలో ఏకవటానికి నేను రెడీ. చిన్న విషయాలు ఇవన్నీ, చిన్న విషయాలతో మేము కలం. ఇక్కడ జకరియా అంటున్నాడు, అలాంటి నువ్వు పని చేశావో. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక జాగ్రత్తగా ఒక చిన్న విషయం గమనిద్దాం. పనులను చూడొద్దండి, అక్కడ దేవుడికి స్థలం ఉన్నదా లేదా చూడు. హూ ఈస్ దట్ డిస్పైట్ ది స్మాల్ థింగ్స్. నువ్వు చిన్న విషయాన్ని వదిలేసి వెళ్ళిపోతే ప్రభు అంటున్నాడు, ఒకరోజు ఆనందించే రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి యూ విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ జకరియా 10వ వచనంలో హూ హ్యావ్ డిస్పైజ్ ద డే ఆఫ్ ద స్మాల్ థింగ్స్, నన్. అందుకే ఏమన్నాడు, ఫర్ దే షల్ రిజాయిస్. తప్పకుండా వాళ్ళు ఆనందిస్తారు ఎప్పుడైతే అది అయిపోతుందో. ఇక్కడ హగ్గయి ఏమంటున్నాడంటే, మళ్ళీ ఒకసారి వద్దాం. హగ్గయి ఏమంటున్నాడంటే, హగ్గయి 2:9 ఏమని మనం చూస్తున్నామంటే, హగ్గయి ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు కంపేర్ చేసి చూడండి సొలొమోన్ టెంపుల్కి ఇది, దిస్ ఇస్ నథింగ్. అందుకే 9వ వచనంలో ఏమన్నాడంటే, ఒక రోజు రాబోతుంది, వన్ డే ఈజ్ గోయింగ్ టు కమ్. అప్పుడు ఏమన్నాడంటే, ఇక్కడ చిన్నగా ఉన్నది అనుకున్నారే, కానీ ఆ చిన్నగా ఉన్నదే సొలొమోను మందిరం కంటే గొప్ప మందిరం అయిపోతుంది అంటున్నాడు. The later will be greater than the former అంటున్నాడు. సో ఆల్ విల్ రిజాయిస్, అందరూ ఆనందిస్తాం. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు, పక్కన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు వదల్లా చిన్నగా ఉన్నప్పుడు నువ్వు వదల్లా, దాంతోనే ఉన్నావు, అక్కడే ఉన్నావు, దేవుడు పిలిచాడు అనుకున్నావు, అక్కడే ఉన్నావు. అందుకే ద డే విల్ కమ్ వెన్ యూ విల్ ఆల్ రిజాయిస్. You'll all reach. The glory of this later house shall be greater than the former, saith the Lord of hosts. And in this place I will give peace. Amen. Praise the Lord. Hallelujah. అని ఇక్కడ మళ్ళీ ఒకసారి జకరియా 10కి వద్దాం. జకరియా 4:10లోకి వద్దాం. 10th verseకి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, ద డే ఈస్ గోయింగ్ టు కమ్, ఒక రోజు రాబోతుంది, ఈ చిన్నదాన్ని నేను పెద్దగా చేయబోతున్నాను. ఆమేన్. నీ చిన్న పనిని దేవుడు పెద్దగా చేయబోతున్నాడు. చిన్న పనిలో నువ్వు ఏమీ కానప్పుడు నీతో ఉన్నారే, వాళ్ళే ఫైనల్గా బ్లెస్ అవుతారు. అండ్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న విషయం అని, మీరు ఒక చిన్న కంపెనీ మొదలు పెట్టారనుకోండి, ఆ కంపెనీ చిన్నగా ఉన్నదనే ఎవడన్నా అక్కడే స్టార్టింగ్లోనే నీకు కన్నం వేసేసి దోకా ఇచ్చేసాడు అనుకోండి, నువ్వు తర్వాత పెద్దగా అయిపోయావు అనుకో, ఆయన మళ్ళీ తీసుకుంటావా? నెవర్. హూ విల్ రిజాయిస్ విత్ యూ? దోస్ హూ ఆర్ విత్ యూ ఫ్రమ్ ద బిగినింగ్. ఆమేన్. ఇదే ప్రిన్సిపల్ చెప్తున్నాడు దేవుడు. చిన్నగా ఉన్నది, నోబడీ విల్ డిస్పైజ్ and they will rejoice with you. They will rejoice, for they shall rejoice and see the plummet in the hand of the Zerubbabel. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను జాగ్రత్తగా. ఈ జెరుబ్బాబెల్ చేతిలో రాళ్ళు ఉన్నాయండి. ఈ రాళ్ళు స్టార్టింగ్ రాయేసాడు, స్టార్టింగ్ రాయ కార్నర్ స్టోన్, ఆ కార్నర్ స్టోన్ స్టార్టింగ్ రాయ, జాగ్రత్తగానండి, కార్నర్ స్టోన్ పట్టుకున్న వాళ్ళ దగ్గర ఎవరు ఉండరండి, బికాస్ ఇట్స్ ద స్టార్టింగ్. మోల్ రాయి పట్టుకున్నప్పుడు ఎవరు ఉండరు. But God is saying one day the capstone is going to come. ఒక రోజు పై రాయి రాబోతుంది.
మూలరాయికి ఎవరు లేరు. కానీ ఒకరోజు మూలరాయి వచ్చిందని, నేను చేసే పని ఇది, నేను చేసే పని కాబట్టి అది మూలరాయి ఉన్నది కాబట్టి నేను చేసే పని కాబట్టి తప్పకుండా పై రాయి వస్తుంది. క్యాప్ స్టోన్ విల్ కమ్. క్యాప్ స్టోన్ అంటే ఏంటంటే చివరి వేసే రాయ. ఆ రోజు తప్పకుండా జెరుబ్బాబెల్ చేతుల్లో చూస్తారు. యూ విల్ రిజాయిస్ అంటారు. యూ విల్ డెఫినెట్లీ రిజాయిస్. బట్ టిల్ దెన్ ఇఫ్ యూ డిస్పైజ్ the small things, if you despise the small things, the other side of the words is you will not rejoice. కానీ అక్కడ ఎవరు డిస్పైజ్ చేయలేదండి. ఎవరు అల్పంగా ఉన్నది, చిన్నగా ఉన్నదని వదిలేసి వెళ్ళలేదు. సో దే షల్ రిజాయిస్ and shall see the plummet in the hand of Zerubbabel with those seven eyes to and fro. పక్కన to and fro అనని, టు అండ్ ఫ్రో. దేవుని కళ్ళు అటు ఇటు తిరుగుతా, టు అండ్ ఫ్రో, రన్నింగ్ టు అండ్ ఫ్రో. నీ పన్నులకి ఇట్స్ రన్నింగ్ టు అండ్ ఫ్రో, ఆగదు, రన్నింగ్ టు అండ్ ఫ్రో. ఇది ఎగ్జాక్ట్గా, జాగ్రత్తగానండి, ఈ మాటలో ఎగ్జాక్ట్గా దేవుని మాటలో ఎక్కడ కనపడుతున్నాయంటే, ఒకరోజు ఒక రాజు ఉన్నాడు, యూదా రాజు, ఆయన పేరు ఆసా. ఈ ఆసా బాషా అనే రాజు ఇజ్రాయెల్ రాజు. బాషా అనే ఈ ఇజ్రాయెల్ రాజు జూడా మీదకి దండెత్తగా బ్యాటిల్లోకి వెళ్ళి యుద్ధం చేద్దాం అనేటప్పటికీ ఈ యూదా రాజు ఏం చేశాడంటే సిరియా రాజు బెన్హదాద్ దగ్గరికి వెళ్ళాడు. బెన్హదాద్ దగ్గరికి వెళ్ళి ఈ జూడాలో మందిరంలో ఉన్న ట్రెజర్ అంతా తీసుకెళ్ళి ఈడికిచ్చాడు. బెన్హదాద్కి ఇచ్చి నాకు సపోర్ట్ చేయవా అని అడిగాడు. ఎప్పుడైతే సపోర్ట్ చేయమని అడిగాడో ఈ సిరియా రాజు ఏం చేశాడంటే యూదా రాజుతో కలిసి ఇజ్రాయెల్ రాజుని ఓడిచ్చేశాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ రాజుని ఓడిచ్చేశారో హనానీ అనే ప్రవర్త వచ్చాడు. ఆసా దగ్గరికి హనానీ అనే ప్రవర్త వచ్చి 2 దినవృత్తాంతాలు చదువుదాం. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ రన్ టు అండ్ ఫ్రో త్రూ అవుట్ ద హోల్ ఎర్త్. సేమ్ వర్డ్స్. ఇది యెహోవా మాటలే. ఇక్కడ జకరియా కూడా చెప్తున్నాడు అదే యెహోవా మాటలో. సేమ్ వర్డ్స్ ఇన్ జకరియా. లోకం అంతా సంచరిస్తాను. హనని ఈ ఆసాకి చెప్తున్నాడు, ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ రన్ టు అండ్ ఫ్రో త్రూ అవుట్ ద హోల్ ఎర్త్ టు షో హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఇన్ ద బిహాఫ్ ఆఫ్ హూజ్ హార్ట్ ఇస్ పర్ఫెక్ట్ టువర్డ్ హిమ్. ఎవరు మనసు, ఎవరు హృదయం, ఎవరి జీవితం సరిగ్గా ఉంటుందో, సరిగ్గా ఉన్న వాళ్ళ దగ్గర దేవుని దృష్టి వాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది అంటున్నాడు. బట్ ఆసా, you did a wrong thing, you did a foolish thing. నువ్వు మూర్ఖత్వంలో ఒక బుద్ధి లేని పని చేశాను అంటున్నాడు. సేమ్ ఇక్కడ జకరియా 10వ వచనంలో 4-10వ వచనంలో సేమ్ వర్డ్స్ అని చెప్పండి. సేమ్ వర్డ్స్. ఎందుకు సేమ్ వర్డ్స్? బికాస్ ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని వాక్యం కాబట్టి సేమ్ వర్డ్స్ ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. వా, 7 eyes అంత చెప్పండి. 7 eyes, 7 eyes. పక్కన వాళ్ళు 7 eyes అనండి. చాలామందికి, మనందరికి ఎన్ని కళ్ళు ఉన్నాయండి? నువ్వు చూస్తే ఎన్ని కళ్ళతో చూస్తావండి? దేవుడు నిన్ను 7 కళ్ళతో చూస్తాడు. డూ యూ అండర్స్టాండ్ దట్? దట్ మీన్స్ హీ హ్యాస్ అ పర్ఫెక్ట్ సైట్ అపాన్ యూ. అంటే నువ్వు లోపలికి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి గోల్డ్ సిల్వర్ తీస్తున్నావు, సీక్రెట్గా తీస్తున్నావు అని దేవుడికి తెలీదా? హలో, నువ్వు కంప్యూటర్ ఎదురుగుండా కూర్చుని అటు ఇటు చూసి ఎవరు లేరు అని చూసే పిక్చర్స్ దేవుడికి తెలీదా? హలో, హిస్ ఐస్ రన్ టు అండ్ ఫ్రో. ఒంటరిగా ఉన్నావని చేసే పాపాలు ఆయనకి తెలీదా? లోపలే ఆలోచించు, ఆ లోపల ఉన్న ఆలోచనలో ఆయనకి తెలీదా? పక్కన వాళ్ళు చూసి తెలియదు, పళ్ళు బిగి చెప్పండి, తెలీదా అనండి. తెలీదా? తెలుసు. హిస్ ఐస్ రన్ టు అండ్ ఫ్రో. 7 eyes. ఏ ఐస్? ఏ నేత్రాలు? జాగ్రత్తగా గమనించండి. ఏ నేత్రాలు అంటే దిస్ ఐస్ స్టార్టెడ్. ఈ ఐస్, ఓ మై, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ నేత్రాలు బైబిల్లో ఒక ప్యాటర్న్లో ఉన్నాయండి. ఒక మాదిరిగా కనపడతాయి. ఏంటి అంటే హీఈస్ ద వన్ హూ హ్యాస్ అ ప్యాటర్న్. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే దిస్ ఐస్ లిఫ్టెడ్ అప్. ఎవరిని లేపినాయి అంటే హీ లిఫ్టెడ్ అప్ జోసెఫ్
ఫ్రమ్ ది ప్రిజన్. యోసేపుని ఎక్కడి నుంచి లేపినాయి ఈ కళ్ళు అంటే చెరసాల నుంచి లేపినాయి ఈ కళ్ళు. దావీదుని ఎక్కడి నుంచి లేపినాయి అంటే మంద నుంచి లేపినాయి. దానియేలుని ఎక్కడి నుంచి లేపినాయి అంటే ఆ బానిసత్వం నుంచి లేపినాయి. తర్వాత లోకాన్ని ఎక్కడి నుంచి లేపినాయి అంటే ద ఫిషర్మెన్ అండ్ ద టెంట్ మేకర్ హూ చేంజ్ ద వరల్డ్. హీ లిఫ్టెడ్ అప్ అండ్ హీ హిమ్సెల్ఫ్ కేమ్ యాజ్ ఎ కార్పెంటర్. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ స్మాల్. ఈరోజు చిన్నది నాకు కుదరదు, ఇది దీని ద్వారా నాకేం రాదు, దీంతో ఏమొస్తుందిలే అని నువ్వు డిస్పైజ్ చేస్తే యూ విల్ నాట్ రిజాయిస్ వెన్ ద క్యాప్ స్టోన్ విల్ కమ్. ఆ పై రాయ నీ జీవితం గురించి నేను చెప్తున్నాను. నీ జీవితంలో ఒక మూలరాయి ఉంటే తప్పకుండా అది దేవుడు చేశాడు కాబట్టి ఒకరోజు పై రాయ తప్పకుండా నీ జీవితంలోకి వస్తుంది. పక్కన వచ్చేసి చిన్నది అని ఎప్పుడు అనుకోను, మధ్యలో అని వదిలేసి నాకు ఇది ఎందుకులే నాకు వద్దు అనుకుంటే, గాడ్ హ్యాస్ అ ప్యాటర్న్. హీ లిఫ్టెడ్ అప్ జోసెఫ్ ఫ్రమ్ ద ప్రిన్స్, హీ లిఫ్టెడ్ అప్ డేవిడ్ ఫ్రమ్ ద షీప్ ఫోల్డ్, హీ లిఫ్టెడ్ అప్ డానియల్ ఫ్రమ్ ద స్లేవరీ అండ్ చేంజ్ ద వరల్డ్ త్రూ ఫిషర్మెన్ అండ్ వన్ టెంట్ మేకర్, హ్యావింగ్ హిమ్సెల్ఫ్ బికమ్ ఫస్ట్ ఎ కార్పెంటర్. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. ఎంతమంది ఫిషర్మెన్, ఎంతమంది కార్పెంటర్స్, ఎంతమంది స్లేవరీలో ఉన్నారు, ఎంతమంది డేవిడ్ షీప్ ఫోల్డ్ టైప్లో ఉన్నారు, ఎంతమంది చర్చాల్లో ఉన్నారు. ఎవ్రీ ప్రిజన్, ఎవ్రీ షీప్ ఫోల్డ్, ఎవ్రీ కార్పెంటరీ వర్క్, ఎవ్రీ ఫిషింగ్ అండ్ ఎవ్రీ స్లేవరీ విల్ డెఫినెట్లీ హ్యావ్ ద గ్రేటెస్ట్ క్యాప్స్టోన్. గ్రేటెస్ట్ క్యాప్స్టోన్. జాగ్రత్తగా అందా, నేను ముగిస్తున్నాను. జాగ్రత్తగా అందా. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఎ సీక్రెట్ టు యూ. ఎంత చెప్పాను, ఇదంతా దేవుడు ఎన్నుకుంటేనే జరిగిద్దని చెప్పాను. చిన్న విషయాలు డిస్పైజ్ చేయొద్దు, దాన్ని తిరస్కరించొద్దు అని చెప్పాను. దాంతో ఆగండి, ఉండండి, నిలబడండి. నీ జీవితం గురించి చెప్తున్నాను. డోంట్ డిస్పైజ్ ద స్మాల్ థింగ్స్ బికాజ్ ఇట్ విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ క్యాప్స్టోన్. పెద్ద రాయి, చివరి రాయి, దాన్ని చివరి రాయి అంటారు. చివరంతా అందరు చివరి రాయి. సో ఇప్పుడు జాగ్రత్తగానండి. రోజు జెరుబ్బాబెల్ చేతిలో రాళ్ళు చూశారు వీళ్ళు. హలో అని చెప్పండి. రోజు చూసావన్నాడు. అన్ని రోజు ఈ రాయి పట్టుకున్నాడు. హీ హ్యాస్ అ ప్లమెంట్. ఈ రోజు చూశారు ఆ రాయిని. ఆ రాళ్ళు ఆయన ఎత్తుకున్నాడో లేకపోతే ఎత్తిస్తున్నాడో తెలియదు, కానీ ఎవ్రీ డే దే సా ద స్టోన్స్. ఎవ్రీ డే. బట్ ద డే ఈస్ గోయింగ్ టు కమ్. దిస్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని రోజు. ఆ రోజు ఏంటి అంటే ఫుల్ అయిపోయింది. గోపురం ఇలాగ వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ట్రయాంగిల్లో ఉన్న షేప్ రాయిని పట్టుకున్నాడు. ఆ రోజు వచ్చేటప్పటికి ఇలాగ పట్టుకునేటప్పటికి జాగ్రత్తగానండి. ఇది నేను డీకోడ్ చేస్తున్నాను. ఈ విషయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎప్పుడైతే జకరియా ఆ క్యాప్ స్టోన్ పట్టుకుంటాడో ఆ పై రాయి అలాగెళ్ళి, ఈ రోజుల్లో ఏంటంటే క్రెయిన్లో పట్టుకున్నా, ఇమాజిన్ చేయండి, క్రెయిన్లో పట్టుకోండి, ఇలాగెళ్తే అందరూ వచ్చేస్తారు. క్యాప్ స్టోన్ అలాగెళ్ళి టక్ అయిపోయింది. అందరు చెప్పలు కొట్టారు. క్యాప్ స్టోన్ అయిపోయింది. ఇది ఆ రోజు పట్టుకున్నాడు జెరుబ్బాబెల్. పైన అయిపోతున్నాడు, నిచ్చెనెక్కుతున్నాడేమో. పైకి వెళ్ళి అయిపోయేటప్పటికి అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ జకరియాకు వచ్చిన దర్శనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే జెరుబ్బాబెల్ ఆ స్టోన్ని పట్టుకుంటాడో అందరూ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ అరవటం మొదలు పెడతారంట. బికాస్ దిస్ ప్రాఫెట్ ఈస్ అ షౌటింగ్ ప్రాఫెట్. నేను ఒకసారి చెప్పాను, ఈజ్ అ షౌటింగ్ ప్రాఫెట్. అరవాలి, పాడాలి, అన్నీ చేయాలి ఈ ప్రాఫెట్లో. సో దిస్ ప్రాఫెట్ సేస్, ప్రాఫెట్కి దేవుడు చెప్తున్నాడు ఆల్ విల్ షౌట్. ఏంటి అంటే, ఏ క్యాప్ స్టోన్ అయితే పట్టుకుంటాడో, ఏ పైరాయి పట్టుకుని పైకి ఎక్కుతాడో, అందరు ఇజ్రాయెల్ దేశస్తులు అందరూ ఆ మందిరం దగ్గరికి వెళ్ళి గ్రేస్ 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 అని పలుకుతారు. ఎందుకు గ్రేస్ అంటే, ఇది వరకు జాగ్రత్తగా నేను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్ చెప్తున్నాను. తెలిసే గ్రేస్ క్యాప్ స్టోన్ పట్టుకున్నప్పుడే నేను ఒక రకంగా వేరే రకంగా చెప్పాను. ఈరోజు దేవుని వాక్యం లోపలికి వెళ్తే ఇంకొకటి అర్థమైంది. ఎప్పుడైతే పైరాయి పట్టుకుంటారో ఇజ్రాయెల్ దేశస్తులందరూ గ్రేస్ 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 గ్రేస్
గ్రేస్, గ్రేస్. ఎందుకు గ్రేస్? గ్రేస్ కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక అని ఎందుకు అంటున్నారండి? జాగ్రత్తగా నేను ఎందుకు అంటున్నారు అంటే, ఇదివరకు వేరే వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు. ఇదివరకు దేంట్లో ఉన్నారంటే, ఇందాక జకరియాకు చూపించారు, ఈ పరిచయం చేసే ఈ యాజకులు ఎప్పుడు వెళ్ళి ఆ ఒత్తుల్ని సరి చేయాలి, కొత్త ఒత్తుల్ని పెట్టాలి, ఆయిల్ వేయాలి. ఇట్ వాజ్ ద వర్క్ ఆఫ్ ద లా. అది ధర్మశాస్త్రంలో ఉన్న పని. ధర్మశాస్త్రంలో పనే పని, ధర్మశాస్త్రంలో నీ పనే. కానీ ఒక రోజు రాబోతుంది, క్యాప్స్టోన్ పట్టుకోబోతున్నారు. వీళ్ళందరూ చూసి, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్, నాట్ ద వర్క్ ఆఫ్ ద లా. అది లా కాదు, ఇది కృప. కృపాకాలం వచ్చేసింది. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద గాడ్ అని. గ్రేస్, 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 గ్రేస్ అనేటప్పటికి వెళ్ళి జకరియా ఆ దర్శనంలో జెరుబ్బాబెల్ వెళ్ళి ఆ క్యాప్స్టోన్ అలాగా పెట్టగానే దేవుని దర్శనం కంప్లీట్. He says there will be no more the days of the law, it will be the days of grace. గ్రేస్ కి మీనింగ్ ఏంటి అంటే, నో మ్యాన్, జస్ట్ గాడ్, ఆమేన్. కృప కలుగునుగాక అంటే, నీ జీవితంలో నీ పని లేదు, నువ్వు లేవు, నియమాలు లేవు, ధర్మశాస్త్రం. ఇట్స్ గ్రేస్. హలో, మీరు ఇప్పుడు చూసింది టర్బనాక్యులర్స్ ప్రోగ్రామ్. మీరు చూసేది పాస్టర్ జార్జ్ థామస్ విశాఖపట్నం నుంచి. ఈరోజు మీకు వాక్యాన్ని బ్రాడ్కాస్ట్ చేశాం. వాక్యాన్ని మీరు చూశారు, బలపడ్డారు అని నేను చూస్తూ ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. చాలా కాలం క్రితం ఎజ్రా ద్వారా ప్రభు పర్షియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశస్తులతో ఎలాగా మాట్లాడాడు, ఏ మార్గాల్ని ఆయన తెరిచాడు, వారిని ఎలాగ దీవించాడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ వాక్యం హగ్గై జకరియా ద్వారా వాళ్ళకి అందించారు. అసలుకి ఆ ఇజ్రాయెల్ దేశస్తులకి వాళ్ళ ప్రాబ్లమ్స్కి, సమస్యలకి పరిష్కారం ఎక్కడున్నది అన్న విషయాలు మనం చూస్తున్నాం, వింటున్నాం, బలపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మీరు చాలా అవసరాల్లో ఉండొచ్చు. అవసరాల్లో ఈ వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారు అని నేను ఎదురు చూస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు అభిషేకించబడ్డారు అని నేను ఎదురు చూస్తున్నాను. ఆ అభిషేకం, ఆ బలమే మీ సమస్యలకి పరిష్కారం. తప్పకుండా యేసయ్య దేవుడు, ప్రభు, తండ్రి మిమ్మల్ని ఇప్పుడు తాకుతాడు. మీకు ఏ సమస్యలున్నా కిందన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఇప్పుడే మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మా టీము మీ విషయాలు వింటారు, మీ గురించి ప్రార్థన చేస్తారు. అలాగే మండే నుంచి ఫ్రైడే వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు ప్రతిరోజు 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు, 3 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మా టీం మీ ఫోన్స్ ఎత్తుకుని మీ విషయాలు విని మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు మీ అద్భుతం కోసం, మీ స్వస్థత కోసం, మీ అభిషేకం కోసం దేవుడు ప్రభు మీ జీవితంలో ఆయన సన్నిధితో నింపాలి అనే కోరికతో నేను మీ ఎదురుగుండా వచ్చాను. మీకోసం ప్రార్థన చేద్దాం. మీరు నాతో ఏకీభవిస్తే, బైబిల్లో ఒక మాట ఉన్నది, ఎవరైనా భూలోకంలో ఒక విషయం మీద ఏకీభవిస్తే అది నా తండ్రి వలన మీకు కలుగును అని యేసయ్య మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మనం ఏకీభవిద్దాం. మీ జీవితంలో ఏ విషయం అయినా నాతో ఏకీభవించండి. తప్పకుండా మనం కలిసి ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ఈరోజు నువ్వు మాతో మాట్లాడా, నీ వాక్యంతో మాట్లాడా. నీ వాక్యమే మాకు బలం, నీ వాక్యమే మాకు అభిషేకం, నీ వాక్యమే మా ప్రతి సమస్యలకి పరిష్కారం. నీకే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఎవరైతే ఈరోజు ఈ టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా వర్తమానాన్ని విన్నారో వారికి జీవితంలో అద్భుతాలు కలుగునుగాక. ఎవరికైనా స్వస్థత అవసరాలు ఉంటే ప్రభు నీ గాయాల చేత వారికి స్వస్థత కలుగునుగాక. అది ఏ రోగమైనా ప్రభు, దానికి ఏ మాట అయినా ఉన్నా పర్వాలేదు ప్రభు, మాకు ఇంకొక నామం తెలుసు, వాటికి ఏ నామాలున్నా మాకు పర్వాలేదు. అన్ని నామాల కన్నా పైనామం ఆ యేసు నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ రోగం, అస్వస్థత ఆ శరీరాన్ని విడిచి
పోమని నేను ఆజ్ఞాపిస్తున్నా. నీకే వందనాలు చెల్లిస్తున్నా. విశ్వాసంతో మేము ఏకీభవించాం కాబట్టి ప్రభు, నీ నామంలో నీ ద్వారా ఈ అద్భుతం, ఈ స్వస్థత జరిగిందని మేము నమ్ముతున్నాం. ఎవరైతే నీ సన్నిధి కావాలని, నీ అభిషేకం కావాలని, నీ సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం, నీతిని ఎదుగుతున్నారో ప్రభు, వారికి అది కలుగునుగాక నేను పలుకుతున్నాను. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ప్రభు, వారికి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ నేను వేస్తున్నావని నేను ప్రకటిస్తున్నాను. నీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ అందరినీ, ప్రతి వారం చూసే ప్రతి వారిని నువ్వు దీవించి నువ్వు ముందుకు తీసుకువెళ్ళువంటూ ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా ప్రభు అనేక సాక్ష్యాలని నువ్వు లేపుతున్నావని నీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ మేము నీకు సమర్పించుకుంటూ యేసయ్య నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి.